అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మన తెలుగు సినిమా చరిత్రలో నటనకు సంబంధించి 4 మూల స్తంభాలుగా చెప్పుకునేవాళ్ళు. వీరు నలుగురు కలిసి నటించిన 3 సార్లు తెలుగు వెండితెర ఉప్పొంగిపోయింది. మొదటిసారి ఈ దిగ్గజ నటులు కలిసి నటించిన చిత్రం ఏమిటో తెలుసా? అదే ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన హాస్య కుటుంబ కథా చిత్రం మిస్సమ్మ. ఈ సినిమాలో క్యామియో రోల్ చేసిన ఒక నటుడికి ఇచ్చిన పారితోషికం మీద అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు మీకు తెలుసా? భానుమతి గారితో 4 రీల్స్ షూటింగ్ చేసినా కూడా ఆ రీల్స్ని స్క్రాప్ చేయడానికి కారణం ఏమిటి? ఎవరు స్క్రాప్ చేశారు తెలుసా? తన నట జీవితంలో నాకు పలానా పాత్ర చేయాలని ఉంది, నేను చేస్తాను అని దర్శక నిర్మాతలను ఏనాడు అడగని ఒక దిగ్గజ నటుడు ఈ సినిమాలో ఒక పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చిందని తెలుసా? అలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ముచ్చట్లు మొదలెడదాం. మాయాబజార్ చిత్రాన్ని కలర్లోకి రీమాస్టర్ చేసి విడుదల చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ వారు ఈ సినిమాను కూడా కలర్లోకి రీమాస్టర్ చేద్దామని వర్క్ స్టార్ట్ చేసి బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే పాటను కలర్లోకి రీమాస్టర్ చేశారు. కానీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని ఆ సినిమా పనిని ఆపేశారు. కానీ కలర్లోకి మార్చిన పాటను జూనియర్ ఎన్టీఆర్ గారు కథానాయకుడిగా నటించిన బృందావనం సినిమా టైటిల్స్ వేసేటప్పుడు యూజ్ చేశారు. తైలం అనే పదాన్ని డబ్బుకు పర్యాయ పదంగా ఈ సినిమాలోనే మొదటిసారిగా వాడారు. ఈ సినిమా కథను బెంగాలీ నాటకం అయిన మన్మోయి గర్ల్స్ స్కూల్ నుంచి స్ఫూర్తి పొందారు. అప్పట్లోనే అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ వంటి సోషల్ ఇష్యూస్ గురించి దీనిలో ప్రస్తావించారు. ఈ సినిమాలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటను పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా నటించిన ఖుషీ సినిమాలో రీమిక్స్ చేసి వాడారు. రామారావు గారు ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్ళే ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూవర్గా క్యామియో రోల్లో గుమ్మడి గారు తళుక్కున మెరిశారు. ఆ చిన్న పాత్రకు గాను ఆయనకు 500 రూపాయల పైన పారితోషికం ఇచ్చారు. అప్పట్లో 20 రోజుల షూటింగ్కి 2000 రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు. అలా కంపేర్ చేస్తే చిన్న పాత్రకు 500 రూపాయలు చాలా పెద్ద మొత్తం అని చెప్పవచ్చు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేశారు. కానీ విశేషం ఏమిటంటే విజయ ప్రొడక్షన్ వారు మొదటిసారి 2 భాషల్లో వేర్వేరు కథానాయకులతో షూటింగ్ చేశారు. తెలుగులో ఎన్టీ రామారావు గారు చేసిన పాత్రను తమిళంలో జెమినీ గణేషన్ గారు చేశారు. మొదటగా భానుమతి గారిని మెయిన్ హీరోయిన్ అయిన మేరీ పాత్రకు ఎంచుకుని 4 రీల్స్ షూటింగ్ కూడా చేశారు. కానీ ఒకసారి భానుమతి గారింట్లో వరలక్ష్మి వ్రతం ఉండడం వలన షూటింగ్కి మధ్యాహ్న సమయంలో వస్తానని దర్శక నిర్మాతలకు భానుమతి గారు ఉత్తరం రాశారు. కానీ అది తప్పిపోవడం వలన దర్శక నిర్మాతలకు విషయం తెలియలేదు. మధ్యాహ్నం షూటింగ్కి వచ్చిన భానుమతి గారికి సినిమా నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి గారికి ఇదే విషయంలో మాటా పెరగడం వలన భానుమతి గారు సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పటికే షూటింగ్ చేసిన 4 రీల్స్ని చక్రపాణి గారు స్క్రాప్ చేసి సెకండ్ హీరోయిన్ అయిన సీత పాత్ర చేయాల్సిన సావిత్రి గారిని మెయిన్ హీరోయిన్ అయిన మేరీ పాత్ర చేయమని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత భానుమతి గారు మాట్లాడుతూ సావిత్రి గారి రూపంలో మంచి యాక్ట్రెస్ తెలుగు సినిమాకు దొరికారు అని సావిత్రి గారి నటనను పొగిడారు. ఇలా సెకండ్ హీరోయిన్గా చేయాల్సిన వారిని మెయిన్ హీరోయిన్గా మార్చిన సినిమా ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఉంది. అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సినిమాలో డిటెక్టివ్ ఏకే రాజు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు దర్శక నిర్మాతలతో మాట్లాడి ఆ పాత్ర తనే వేస్తానని వారిని ఒప్పించి మరీ నటించారు. ఇలా చేయడానికి గల కారణం దేవదాస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. వీలైతే ఆ వీడియో కూడా చూడాల్సిందిగా మనవి. ఈ సినిమా గురించి మీకు ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.